హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే బాహుళకం అంటే ఏంటి, బాహుళకంలో వచ్చే ఫార్ములాస్ ఏంటి, అంటే సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఈజీగానే ఉంటుంది, పెద్దగా ఏమీ లేదు. రిపీటెడ్గా వచ్చిందని కనుక్కుంటాము, దానికి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ వచ్చినప్పుడు ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ క్లాస్లో చూసుకుందాము. లాస్ట్ వీడియో ఎవరైనా చూడనట్లయితే, అంటే లాస్ట్ క్లాస్ ఎవరైనా చూడనట్లయితే పైన ఐకార్డ్స్లో ఇస్తాను. అదేవిధంగా ఈ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, అక్కడ మీరు ప్రతి ఒక్క క్లాస్ని మీరు చూడాలని నా కోరిక. ఓకే, మీకు ఎక్కడ సోది కొట్టుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతాను. 6th ప్రాబ్లంగా ఒక తరగతి లేదా ఒక క్లాస్కి సంబంధించిన డేటా అనేది తీసుకోవడం జరిగింది. దీన్ని ఉపయోగించుకుని మన బాహుళకాన్ని కనుగొనాలంటే ముందు ఫార్ములాస్ అన్ని మనకు తెలియాలి. అదేవిధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము, అంటే మధ్యగతం నుంచి కానివ్వండి, అక్కమధ్యం నుంచి కానివ్వండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇది తరగతి యొక్క మధ్య ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అని, తరగతి అనేది స్టాండర్డ్గా ఉంటుందని ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము. ఓకే, మీకు అక్కడ ఏం డౌట్స్ లేవనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన డేటాని నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఫార్ములా అనేది తీసుకుంటాము. ఇక్కడ మొదటగా వచ్చేటప్పటికి ఫార్ములానే మేజర్ అండి. ఫార్ములా రాసుకునేటప్పుడు బాహుళకము, ఒక 1 minute, ఇక్కడ బాహుళకము ఈక్వల్స్ టు, అంటే మోడ్ ఈక్వల్స్ టు ఎల్. సార్ నేను తెలుగు మీడియము, నేను ఇలాగే రాసుకోవాలంటే ఫార్ములాస్ అనేది అలాంటి ఎవరి ఎక్సెప్షన్స్ ఏమీ లేవు, అందరూ ఇంగ్లీష్లోనే రాయాలి, ఎందుకంటే అది రూల్ అంతే, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ కాబట్టి. ఓకే, ఇక్కడ F1 మైనస్ F0 వేసుకున్నాం బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2గా వేసుకున్నాము ఇంటూ సి. మనకి క్లాస్ లోయర్ వాల్యూని దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే సి అనేది క్లాస్ యొక్క లెంత్ని రిప్రజెంట్ చేస్తుందని మనం మధ్యగతంలో కానివ్వండి, మీడియంలో కానివ్వండి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి F1ని మొదటగా కనుక్కుంటాము. ఈజీగా ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ విద్యార్థులని వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది కదా, వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి, వీటిలలో ఏది రిపీటెడ్ కంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ మనకి 32 అనే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఏ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంది. ఓకే, దీన్ని F1గా నేను డిఫైన్ చేసేసాను. ఇప్పుడు మనకి ఎల్ కూడా తెలిసిపోయింది. ఎల్ అంటే ఈ లోయర్ క్లాస్ యొక్క వాల్యూని మనం తీసుకుంటాము, ఈ లోయర్ క్లాస్ యొక్క వాల్యూని ఎల్గా రిప్రజెంటేటివ్గా తీసేసుకుంటాము. ఓకే, ఎల్ తెలిసిపోయింది, F1 తెలిసిపోయింది. F0 అంటే F1 పైన ఉండేది F0గా మనం కన్సిడర్ చేస్తాము. F2 అనేది F1 తర్వాత వచ్చిన వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటాము. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ అన్నీ సరిపోయాయి. ఈ క్లాస్ అనేది మీకు ఐడియా ఉంది, అంటే ఇక్కడ లోయర్ దాన్ని అప్పర్ దాంతో లెస్ చేస్తున్నట్లయితే 10లోంచి 5 తీసినట్లయితే 5, 15లోంచి 10 తీసినట్లయితే 5, 20లోంచి 15 తీసినట్లయితే 5, అంటే స్టాండర్డ్గా ఒక వాల్యూ అనేది మనకు రావడం. దీన్ని క్లాస్ యొక్క లెంత్గా మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మనకు వచ్చిన డేటాని ఇక్కడ రాసుకుంటున్నాం. ప్రాబ్లం వేసేటప్పుడు క్లియర్గా ఇలా రాసుకున్నట్లయితే మీకు ప్రాబ్లం చేసేటప్పుడు ఎలాంటి డేటా అనేది మిస్ కాకుండా, అంటే ఒక వాల్యూ వేయబోయి ఇంకొక వాల్యూ వేయకుండా మనకి ఉంటుంది. ఓకేనా, ఇలా రాసుకున్నాము, 5గా ఉంది. ఓకే, దీన్ని అసైన్ చేసుకున్నాము. అసైన్ అంటే ఎలాగ, F1కి ఎలాగ, ఎల్కి వచ్చేసి 15, అలాగే F1కి 36. ఓకేనా, F0కి ఎంత వస్తుంది, 21, అలాగే 2 ఇంటూ 36 F1కి రిపీటెడ్గా రాసేసుకున్నాము. 5కి 6. ఇప్పుడు మనం లెస్ చేసుకుందాము. ఇక్కడ ఈ రెండింటిని లెస్ చేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకొని దీన్ని ఇంటూ చేద్దాము ఈ స్టెప్లో. ఓకే, 2 ఇంటూ 32 వచ్చేసి 64 అవుతుంది. అదేవిధంగా 32లోంచి 21 లెస్ చేసినట్లయితే 11 రావడం జరుగుతుంది. అదేవిధంగా -21 -24ని యాడ్ చేసినట్లయితే -45గా ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, ఈ స్టెప్ వరకు ఇక్కడ మనకి ఎల్ వాల్యూ కానీ సి వాల్యూ కానీ మనం ఎలాంటి డిస్టెన్స్ చేయలేదు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 64ని -45తో లెస్ చేసినట్లయితే 19 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు స్టెప్ వరకు సరిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం 5 ఇంటూ 11ని చేసుకుంటాము. ఓకే, 5 ఇంటూ 11 చేసుకోవడం జరిగింది. 5 అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ యాడ్ చేసుకుని ఇంటూ చేసుకున్నాము. 55/19 అనేది రావడం జరిగింది. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే క్యాషియోలో 50/19 వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇలాగా మనం వేసుకున్నప్పుడు కొన్ని క్యాషియోలు, అంటే
ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి సైంటిఫిక్ క్యాష్యూస్లో మనకి వాల్యూ అనేది డైరెక్ట్ రాదండి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు వచ్చేసి ఇక్కడ ఎస్డి అనే వాల్యూ, అంటే ఇక్కడ మనకి బటన్ అనేది ఉంటుంది, ఆ కీని ప్రెస్ చేసినట్లయితే మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు మనం ఆ వాల్యూని వేసుకోవడం జరుగుతుంది. ఓకే, వేసుకున్నాము, దాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి 17.89 అనేది వాల్యూ అనేది రావడం జరుగుతుంది. దాన్ని బహుళకం మోడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్ యొక్క మోడ్ అనేది మనకి 17.89గా రావడం జరిగింది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ మీ టైంని వేస్ట్ చేయకుండా టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోయానని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. అదేవిధంగా తరగతి వ్యత్యాసాలు, అంటే తరగతికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే ఎలా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ క్వశ్చన్ అనేది మనకి 5 మార్క్స్లో నుంచి 10 మార్క్స్ లోపల రావడం జరుగుతుంది. 10 మార్క్స్ లోపల రావడం జరుగుతుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.